హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ హేమంత్. ఈరోజైతే మనం క్వశ్చన్ ట్యాగ్స్ వీడియోని అయితే డిస్కస్ చేయబోతున్నాం. మీకు అన్ని కేసెస్ని పర్ఫెక్ట్గా చెప్తాను, ఓకేనా? మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఇఫ్ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ ట్యాగ్స్కి 4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే రైట్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్కి 4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే మనము రైట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని మనం రాసుకోవాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ 24 ఉంటాయి ఇంగ్లీష్లో, ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిఫై. సెకండ్ రూల్, ఐడెంటిఫై టైప్ ఆఫ్ సెంటెన్స్ లేకపోతే టైప్ ఆఫ్ స్టేట్మెంట్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా అని కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఎట్లా కనిపెడతారు? ఒకవేళ ఒక సెంటెన్స్లో నో, నెవర్, సెల్డమ్, రేర్లీ, బేర్లీ ఇట్లాంటి వర్డ్స్ కనుక మనకు ఒక సెంటెన్స్లో కనిపిస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్. ఒకవేళ అట్లాంటి వర్డ్స్ స్టేట్మెంట్లో కనిపించకపోతే అది పాజిటివ్ స్టేట్మెంట్. అర్థమైందా ఫ్రెండ్స్? పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటేనేమో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటేనేమో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కదా, అందుకని మనము హెల్పింగ్ వర్బ్ రాసుకున్న తర్వాత ఎన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్ రాస్తాము. నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఎన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్ అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి. ఓకేనా, ఇది సెకండ్ రూల్ అయిపోయాక థర్డ్ రూల్ ఏంటంటే రైట్ పర్సనల్ ప్రొనౌన్. మీకు డౌట్ ఉండొచ్చు, పర్సనల్ ప్రొనౌన్ అంటే క్వశ్చన్ ఇచ్చిన సెంటెన్స్లోనే ఉంటుంది. హీ, షీ, ఇట్, దే, ఐ ఇట్లాంటివన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ థర్డ్ రూల్లో. ఫోర్త్ రూల్ ఏంటంటే ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, సపోజ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఐ ఆమ్ ఈటింగ్ రైస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంది? యామ్. అర్థమైంది కదా, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రాసుకోవాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఎందుకంటే సెంటెన్స్లో నో, నెవర్, రేర్లీ అట్లాంటి వర్డ్స్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్కి ఎన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్ రాయాలి మనం. నెక్స్ట్ థర్డ్ రూల్ రైట్ పర్సనల్ ప్రొనౌన్ ఐ. ఫోర్త్ రూల్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేయాలి. అర్థమైంది కదా? ఇది పాజిటివ్ స్టేట్మెంట్కి హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత ఎన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్ రాయాలి. నెగిటివ్ స్టేట్మెంట్కి హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత ఎన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్ అవసరం లేదు. ఓకేనా? థర్డ్ రూల్ పర్సనల్ ప్రొనౌన్ ఐ ఉంది కాబట్టి ఐ రాసినాం. ఫోర్త్ రూల్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేసినాం. ఓకేనా? హీ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంది? ఈజ్. పాజిటివ్ స్టేట్మెంట్ ఇది, అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే మీరు హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత
ఎన్ అపాస్ట్రఫీ రాయండి. నేటివ్ స్టేట్మెంట్ ఉంటే ఎన్ అపాస్ట్రఫీ అవసరం లేదు. ఇది పెట్టిన తర్వాత థర్డ్ రూల్, పర్సనల్ ప్రొనౌన్ హీ, లాస్ట్కి ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఈజింట్ హీ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. హీ ఈజ్ నాట్ వర్కింగ్ హార్డ్, ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంది? ఈజ్. ఇదేంది? నేటివ్ స్టేట్మెంట్. నేటివ్ స్టేట్మెంట్కి ఎన్ అపాస్ట్రఫీ అవసరం లేదు. సో ఎన్ అపాస్ట్రఫీ అవసరం లేదంటే మీరు సెకండ్ రూల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్ట్గా థర్డ్ రూల్కి వెళ్ళిపోండి. థర్డ్ రూల్ ఏంది? రైట్ పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ ఏంది? హీ. హీ కాబట్టి హీ రాసిన తర్వాత ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఈజ్ హీ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ కేసు ఏంటంటే హెల్పింగ్ వర్బ్ లేని కేసు. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మీరు చూస్తే హీ వర్క్డ్ హార్డ్, హీ వర్క్స్ డైలీ, ఐ కుక్ డైలీ ఫర్ మై ఫ్యామిలీ, ఐ కుక్ డైలీ ఫర్ మై ఫ్యామిలీ. అంటే ఏందన్నట్టు ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ కనిపిస్తలేదు డైరెక్ట్గా. అట్లాంటి కేసెస్లో మనం క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా ప్రిపేర్ చేయాలంటే, ఇక్కడ మనకి V2 ఉంది కదా గైస్, వర్క్డ్ అంటే V2 కదా. V2 ఉన్నప్పుడు మీరు డిడ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోండి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నేటివ్ క్వశ్చన్ ట్యాగ్. డిడింట్, పర్సనల్ ప్రొనౌన్ హీ, క్వశ్చన్ మార్క్. హీ వర్క్స్ డైలీ, ఇక్కడ V5 ఉంది. V5 ఉంటే మీరు డజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోండి. డజ్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. డజింట్, పర్సనల్ ప్రొనౌన్ హీ, క్వశ్చన్ మార్క్. అయిపోయింది. కుక్, ఒకవేళ మీకు V1 ఉంటే డూని హెల్పింగ్ వర్బ్గా తీసుకోండి. డూ కదా. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. డోంట్, ఐ, పర్సనల్ ప్రొనౌన్ ఐ, క్వశ్చన్ మార్క్. డోంట్ ఐ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. అర్థమైంది కదా. V2 ఉంటే డిడ్ హెల్పింగ్ వర్బ్, V5 ఉంటే డజ్ హెల్పింగ్ వర్బ్, V1 ఉంటే డూ హెల్పింగ్ వర్బ్. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్గా లేనప్పుడు, హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఇట్లా తీసుకోండి మీరు. అదే ఇక్కడ చూడండి, హీఈస్ వర్కింగ్ హార్డ్, ఇక్కడ ఈజ్ హెల్పింగ్ వర్బ్, వర్కింగ్ మెయిన్ వర్బ్. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈజ్ వర్కింగ్ హార్డ్ కదా, ఈజ్ హెల్పింగ్ వర్బ్, వర్కింగ్ మెయిన్ వర్బ్. ఈజ్ మనం క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈజ్ తీసుకున్నాం. ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్స్ ఇట్లా తీసుకోవాలి. V2 ఉంటే డిడ్, V5 ఉంటే డజ్, V1 ఉంటే డూ. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ది పొసెషన్ కేసెస్. పొసెషన్ కేసెస్ అంటే సపోజ్ ఐ హ్యాడ్ ఏ కార్, నాకు కారు ఉండే అంటే సంథింగ్ ఒక వస్తువు ఉన్నదని తెలుపుతున్నది కాబట్టి ఇట్లాంటి కేసెస్ని పొసెషన్ కేసెస్ అంటాం. ఇక్కడ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ హ్యావ్ అంటే హెల్పింగ్ వర్బ్ కాదు. ఈ హ్యాజ్ ఏ సన్ అంటే హ్యాజ్ అంటే హెల్పింగ్ వర్బ్ కాదు. అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే హ్యాడ్ ఉంటే ఏం చేయాలంటే హ్యాడ్ ఉన్నప్పుడు డిడ్ తీసుకోండి హెల్పింగ్ వర్బ్. అంటే డిడ్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నేటివ్ క్వశ్చన్ ట్యాగ్. డిడింట్, ఐ. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్, ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. హ్యావ్ ఉన్నప్పుడు మీరు డూ తీసుకోండి హెల్పింగ్ వర్బ్. డోంట్ ఐ. హీ హ్యాజ్ ఏ సన్, హ్యాజ్ ఉన్నప్పుడు డజ్ తీసుకోండి హెల్పింగ్ వర్బ్. డజ్, డజింట్ ఐ, డజింట్ హీ. ఇక్కడ హ్యాడ్ ఉన్నప్పుడు డిడ్ తీసుకోండి హెల్పింగ్ వర్బ్ పొసెషన్లో. పొసెషన్ ఉంటేనే హ్యాడ్ ఉన్నప్పుడు డిడ్ తీసుకోండి. హ్యావ్ ఉన్నప్పుడు డూ తీసుకోండి హెల్పింగ్ వర్బ్. హ్యాజ్ ఉన్నప్పుడు డస్ తీసుకోండి హెల్పింగ్ వర్బ్. ఓకేనా, ఇది పొసెషన్ కేసెస్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు V2 ఉంటే డిడ్, V5 ఉంటే డస్, V1 ఉంటే డూ. ఇది ఇంపార్టెంట్. ఇదొక మోడల్, ఇది పొసెషన్ కేసెస్ ఒక మోడల్. నెక్స్ట్ ఇది నార్మల్గా ప్రిపేర్ చేసుకునే క్వశ్చన్ ట్యాగ్స్. కానీ
ఐ ఆమ్ ఈటింగ్ రైస్ అంటే యామింట్ ఐ అనేది మనకు క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. కానీ యామింట్ ఐ అనే పదము ఇంగ్లీష్ గ్రామర్లో లేదు. కాబట్టి యామ్ అసలు నెగిటివ్ ఫామ్ తీసుకోదు. కాబట్టి ఇక్కడ యామింటుని మనం ఆరింట్ అని రాస్తాం. ఓకేనా? ఆరింట్ ఐ అని రాసి ఐ. అర్థమైంది కదా? యామ్ నెగిటివ్ ఫామ్ తీసుకోదు. 24 హెల్పింగ్ వర్బ్స్లో యామ్ నెగిటివ్ ఫామ్ తీసుకోదు. ఈజ్ తీసుకుంటుంది నెగిటివ్ ఫామ్, వాజ్ తీసుకుంటుంది నెగిటివ్ ఫామ్, ఈజింట్ వాజింట్ అని అంటాం. కాకపోతే ఆరింట్ అని అన్నాం మనం. యామింట్ అని అన్నాం. అర్థమైంది కదా? ఆర్ తీసుకుంటుంది నెగిటివ్ ఫామ్, కాకపోతే యామ్ నెగిటివ్ ఫామ్ తీసుకోదు ఇంగ్లీష్ గ్రామర్లో. అందుకనే యామింట్ ఉన్నప్పుడు ఆరింట్గా చేంజ్ అవుతుంది. ఆరింట్ ఐ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇది ఎక్సెప్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ ఐ ఆమ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అని ఉంది. ఇక్కడ ఏంటి? హెల్పింగ్ వర్బ్ యామ్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెగిటివ్ స్టేట్మెంట్కి ఎండ్ ఆఫ్ అస్ట్రఫిటీ అవసరం లేదు. సో కమ్ టు థర్డ్ రూల్. రైట్ పర్సనల్ ప్రొనౌన్ ఐ, ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్ యామ్ ఐ. చూసిరా, ఇక్కడ యామ్ నెగిటివ్ ఫామ్ తోటి లేదు కాబట్టి ఇది ఓకే, ఇది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగే. ఒక్కటి యామ్ నెగిటివ్ ఫామ్ తోటి ఉంటే ఆరింట్ కింద చేంజ్ అవుతుంది. ఆరింట్ ఐ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇది ఒక్కటి యామింట్ ఐ అంటే రాంగ్, ఆరింట్ ఐ అంటే కరెక్ట్. ఎప్పుడు ఇట్లాంటి కేసెస్లో ఇది ఎక్సెప్షన్. అదే ఇది యామ్ ఐ కరెక్టే, ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే. సో ఫ్రెండ్స్, క్లోజ్ ద డోర్ అంటే ఇది ఒకటి రిక్వెస్ట్ కాబట్టి రిక్వెస్ట్ అన్న ఆర్డర్ అన్న ఏం తీసుకోవాలంటే క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ ఆర్ వోంట్ యూ తీసుకోవాలి ఇట్లాంటి సెంటెన్సెస్కి. లెట్స్ గో ఫర్ ఏ వాక్, లెట్స్ అని ఉన్నప్పుడు షెల్ వి. ఇక మీరు హెల్పింగ్ వర్బ్ అట్లాంటివి ఏం చూడకండి, షెల్ వి అని తీసుకోండి డైరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇది ఒక్కటి యామ్ నెగిటివ్ ఫామ్ తీసుకోదు 24 హెల్పింగ్ వర్బ్స్లో. అదొక్కటి ఎక్సెప్షన్ చూసుకోండి. ఈ కేసెస్ కూడా కవర్ అయినాయి కదా. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. సో మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ హేమంత్. థ్యాంక్ యూ. బాయ్.